కృష్ణా జిల్లా పామర్రుకు సీఎం జగన్ చేరుకున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను సీఎం విడుదల చేయనున్నారు. పామర్రులో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బటన్ నొక్కి జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలిసారిగా 26 జిల్లాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్ ప్రతి గదిలోనూ సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంపై మండిపడుతున్నారు కాపులు. కాపు జాతి మొత్తాన్ని అవమానించేలా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సీట్లు అధికారం లేకుండా ఇదేం పొత్తు అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని తాము రాజకీయాలు చేయలేమని జనసేన నేతలు వాపోతున్నారు. అమరావతిలో టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు దోపిడీ బయటపడింది. పత్తిపాటి కుటుంబ కంపెనీ అబెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విజయవాడ పోలీసులకు డీఆర్ఐ ఫిర్యాదుతో పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను అరెస్ట్ చేశారు. అమరావతిలో సబ్ కాంట్రాక్టుల పేరుతో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. శరత్ పై జీఎస్టీ ఎగవేత, మనీ లాండరింగ్ కేసు నమోదు కావడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 65.92 లక్షల మంది సామాజిక పింఛన్దారులకు పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సిఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్ను 2,500 నుంచి 5,000 వరకు పెంచి ఇస్తున్నారు. లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న సీఎం జగన్ సంకల్పంతో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళగిరి పరిధిలోని 29 గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అమరావతి గ్రామాల్లో భూమి లేని నిరుపేదలకు ఇప్పటివరకు ప్రభుత్వం అందించే 2,500 రూపాయల పెన్షన్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి డబుల్ చేశారు. దీంతో లబ్ధిదారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తాడికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకతోటి సుచరిత. గుంటూరు జిల్లా తాడికొండలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఆమె ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. విజయనగరం మున్సిపాలిటీలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశానికి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విద్యా వైద్య రంగానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. అన్నమయ్య జిల్లా పిలేరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలను జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అబద్ధపు హామీలతో మోసం చేసేందుకు పవన్, చంద్రబాబు మళ్లీ వస్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు డిప్యూటీ సీఎం రాజన్న దొర. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం కనుగుల వలస గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ స్వరాజ్యం సాధనే లక్ష్యంగా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో పల్లెల రూపురేఖలు మారాయన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి, సాగరం గ్రామాల్లో 10.42 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పర్యటించారు. కురుపాంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కురుపాం నుంచి మండగ్రామం వరకు రోడ్డు పనులు చేపట్టేందుకు 3,90 లక్షల రూపాయలను సీఎంఓ నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. కాపు సామాజిక భవనం భూమి పూజ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారన్నారు బొత్స ఝాన్సీ. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారన్నారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో ఎమ్మెల్సీ తలజల రఘురాం పర్యటించారు. మార్చి 10న జరిగే సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహాసభ స్టేజ్ ఏర్పాట్లను, గ్యాలరీ ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. 2047 నాటికి ఏపీను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వికసిత్ ఆంధ్ర 2047పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణాళిక అద్భుతంగా ఉందని
సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. వెలుగపూడి రాష్ట్ర సచివాలయంలో వికసిత్ ఆంధ్రపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం పార్లమెంట్ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పనులు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 2016 కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన 7 ఆలయాల పునర్నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఒకే ముహూర్తంలో 7 ఆలయాల్లో కలశ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కి 175 స్థానాలు గెలవడం ఖాయమన్నారు అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద మార్చి 10న జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు విడుదల చేసింది సీసీఎల్ఏ. దరఖాస్తుల పరిశీలనకు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో 2-3 బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది సీసీఎల్ఏ. నేటి నుంచి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చెప్పింది. తెలంగాణలో ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిలో భాగంగా మేడిగడ్డ, అన్నారం పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. తెలంగాణ భవన్ నుంచి 3 బస్సుల్లో బయలుదేరి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది బీఆర్ఎస్ బృందం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కౌన్సిల్ జనరల్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎగ్టర్ బాంక్ బృందంతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుందన్నారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీ గూటికి చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ సుధాకర్లపై 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు. కౌన్సిల్ సమావేశానికి ఈ 12 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లు గైర్హాజరయ్యారు. మిగిలిన 10 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు పలికారు. తెలంగాణలో మెట్రో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని బీఈఎంఎల్ కంపెనీ సీఎండీ శంతన్ రాయ్ బృందాన్ని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మెట్రో రైల్ కోచ్లు, రక్షణ వంటి రంగాల్లో తమ కంపెనీ పనిచేస్తుందని శంతన్ రాయ్ వివరించారు. ఏడాది జూన్ నెలలో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. సింగపూర్లో జూన్ 2 నుంచి 4 వరకు 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ స్వయంగా ఆమెను కలిసి ఆహ్వానించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ వారి 285 జయంతి ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా కాంగ్రెస్ లో నేతలు చేరారు. జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్స్, పలువురు సర్పంచ్లు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో కేటీఆర్ సొంత నియోజకవర్గంలో 2 జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మరికొంతమంది నిందితులు కూడా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇవాళ విచారణకు హాజరవుతానని తొలుత తెలిపిన క్రిష్ ఆలోపే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఏడాదిగా గజ్జల వివేక్ తో కలిసి క్రిష్ డ్రగ్ పార్టీలకు హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు నెయిల్ దేశం విడిచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. క్రిష్ తో పాటు రఘు, చరణ్, సందీప్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చోటేతుంగలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వట్టి బూటకమని మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో మీడియాకు లేఖ విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమాయక ప్రజలను హతమార్చడం అధికమైందని ఆ లేఖలో ఆరోపించారు.
నల్గొండ జిల్లాలో గుండె ఆపరేషన్లతో స్టంట్లు వేస్తున్న ముఠా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మిర్యాలగూడ రివర్ హాస్పిటల్ యాజమాన్యంపై విచారణ జరపాలని పలువురు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం వేధిస్తుందని ఒక బాధితుడు ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. హైదరాబాద్ కూకట్పల్లి ప్రసాద్ నగర్లోని రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడినట్లు ఆలస్యంగా గుర్తించారు. అయితే ఆఫీసులో ఏ వస్తువులు మాయమైనవో తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దసరా మండపం వద్ద 3 రైతులు ఏర్పాటు చేసుకున్న గడ్డివాములను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎన్నికల షెడ్యూల్కు ముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల ప్రకటనపై ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశమయ్యారు. తెల్లవారుజాము 3 గంటల వరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఒకే విడతలో సగం మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 8 మంది అభ్యర్థులు ఖరారు చేస్తారని తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో చెలరేగిన రాజకీయ సంక్షోభానికి ప్రస్తుతానికి తెరపడింది. సుఖ్వీందర్ సింగ్ సుఖు ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన డీకే శివకుమార్, భూపేందర్ సింగ్ హుడా ఈ విషయాన్ని ప్రకటించారు. డేరా సత్యసౌధ చీఫ్ గుర్మిత్ రామ్ రహీం కు పదే పెరోల్ మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది పంజాబ్ హర్యానా హైకోర్టు. ఏ ప్రాతిపదికన ఆయనకు పెరోల్ ఇస్తున్నారని హర్యానా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇకపై హైకోర్టు అనుమతి లేకుండా పెరోల్ ఇవ్వద్దని స్పష్టం చేసింది. 1 కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 75,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 1 కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సందేశ్ ఖాళీ అకృత్యాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్ షేక్ పై వేటు వేశారు. అతన్ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది తృణమూల్ కాంగ్రెస్. 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించింది రాజస్థాన్ స్పెషల్ కోర్టు. అతనికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో 2 నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్లను దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం. 2024లో లోక్సభ ఫైట్ కు అస్త్రాలు సిద్ధం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలోకి దించనుంది. వివిధ రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో భేటీ అయింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. వర్క్ ఫ్రం హోం విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీసులకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్ ను అనుసరిస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి 70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి.